హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెట్ప్లస్ వన్ టీవీ. మన రాష్ట్రంలో ఉన్న టాప్ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్స్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మీ దాయన గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా మేము మీ వీడియోస్ చాలా చూసాము. సో మీరు అవగాహన కల్పించే విధానం మాకెంతో నచ్చింది. సో హెచ్పి వ్యాక్సిన్ గురించి అయితేనేమి, లేదా ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ గురించి అయితేనేమి, చాలా విషయాల గురించి చాలా నిర్భయంగా నిక్కచ్చిగా మీ అభిప్రాయం చెప్తున్నారు. సో దానికి ముఖ్యంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ముఖ్యంగా మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎంబీబీఎస్ అదే రకంగా ఎక్కడ కంప్లీట్ చేశారు, అదే రకంగా యూకేలో ఎలాంటి శిక్షణ పొందారు, ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ గురించి, వేరీ వర్క్ దాని గురించి తెలియజేస్తారా? నేను ఎంబీబీఎస్ ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియాలో చేశాను అండి. నాకు సర్జన్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. అండ్ మన కంట్రీలో ఆపర్చునిటీ తక్కువ ఉండేది. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వస్తే సర్జరీ అలాంటివి వచ్చేవి, కొంచెం ర్యాంక్ తక్కువ వస్తే అప్పుడు మిగతా డర్మటాలజీ అలాంటివి వచ్చేవి. నాకు అలా ర్యాంక్ బేసిస్ కాదు, నాకు నచ్చింది నేను చేయాలి కదా, రెస్ట్రిక్షన్ ఉండకూడదు. తక్కువ ర్యాంక్ వస్తే పొరపాటున, అంటే ఓసీ క్యాండిడేట్స్కి చాలా తక్కువ సీట్స్ ఉండేవి అప్పుడు మా అప్పుడు. సో ఇలా కాదు, వేరే దేశాల్లో అయితే నచ్చింది చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఆ ఇంట్రెస్ట్తో యూకే వెళ్ళాను. అండ్ అక్కడ ఒక 6 months కష్టపడ్డాక గైనకాలజీ సర్జరీ రెండు నచ్చేవి నాకు. సో గైనకాలజీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ అక్కడ ట్రైనింగ్ చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. అంటే ఇన్ని కేసులు చేయాలి, ఇన్ని కేసెస్ డిస్కస్ చేయాలి, ఎగ్జామ్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ మెథాడికల్. సో ట్రైనింగ్ అయ్యే టైంలో నాకు క్యాన్సర్ పైన చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. బికాస్ క్యాన్సర్స్కి ఆపరేషన్స్ ఆర్ వెరీ క్రిటికల్ అండ్ లెంతీ ఆపరేషన్స్, చాలా ఫోకస్డ్గా చేయాలి, చాలా బాగా చేయాలి. అండ్ ఒక మనిషి లైఫ్ అండ్ డెత్తో మనము ఇంటర్ఫియర్ అవుతున్నాము. సో గుడ్ సర్జన్ కెన్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. అండ్ సర్జరీ పైన ఇంట్రెస్ట్ ఉండటంతో నేను ఆంకాలజీ వైపు వెళ్ళాను, గైనీ ఆంకాలజీ. సో డెవలప్డ్ కంట్రీస్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒక సర్జన్ సర్జరీ ట్రైనింగ్ అయ్యాక దెన్ హీ చూసెస్ వాట్ క్యాన్సర్ ఆర్గన్ హీ వాంట్స్ టు చూస్. సో గైనకాలజీ క్యాన్సర్స్ చేయాలి అంటే ముందు గైనకాలజీ ట్రైనింగ్ అయ్యి గైనకాలజీ సర్టిఫికేషన్ తెచ్చుకున్నాక మళ్ళీ 4 years ఎక్స్ట్రా ఆంకాలజీ ట్రైనింగ్ చేస్తాము. సో ఆంకాలజీ ట్రైనింగ్ 4 years అయ్యాక ఐ వర్క్డ్ యాజ్ అ కన్సల్టెంట్ దేర్. అండ్ మెయిన్లీ యూకేలో ఏం నచ్చింది అంటే హెల్త్ ఈజ్ ఫ్రీ. సో ఎవరు ఒక పైసా కూడా ఖర్చు పెట్టవసరం లేదు. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ చూసుకుంటుంది. And it's an excellent quality healthcare system. And especially స్క్రీనింగ్ విషయాల్లో ఇప్పుడు గవర్నమెంట్ మనకి స్పాన్సర్ చేస్తుంది అనుకోండి హెల్త్, నాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నన్ను ట్రీట్ చేయాలి, నయం చేయాలి. అలాంటప్పుడు ప్రికాషన్ అండ్ స్క్రీనింగ్ పైన ఫోకస్ పెరుగుతుంది. 1000 రూపాయలు పెట్టి ఒక టెస్ట్ చేసి ఆ టెస్ట్ ద్వారా ఈ మనిషికి క్యాన్సర్ రాకుండా చూడగలిగితే అది చేయడం బెటర్ కదా. అది మనకి ఫైనాన్షియలీ బెటర్, ఆ పర్సన్కి బెటర్. సో యూకేలో ఎలా ఉండేది అంటే, మీకు ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ప్రతి 6 monthsకో 12 monthsకో 2 yearsకో పలానా టెస్ట్లు కంపల్సరీగా చేయించుకోవాలి. సో ప్రివెంటివ్ టెస్ట్స్ పైన చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మీరు వచ్చి ప్యాప్స్మియర్ చేయించుకోండి అని లెటర్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, చేయించుకోరు. నెల తర్వాత ఇంకొక లెటర్ పంపిస్తారు. అయినా చేయించుకోకపోతే మూడోసారి నర్స్ వచ్చి నాక్ చేస్తుంది డోర్ పైన, మీరు ఆ టెస్ట్ చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోలేదు, లేకపోతే మిమ్మల్ని తీసేస్తాము రిజిస్టర్లోంచి అని. సో అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఉంటారు. సో బీపీ రాకముందే బీపీ వచ్చేస్తుంది అని తెలిసిపోతుంది, షుగర్ రాకముందే షుగర్ రాబోతుంది అని తెలుస్తుంది. సో ఈ ప్యాప్స్మియర్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తున్నారు. మ్యామోగ్రామ్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే పట్టుకుంటున్నారు. సో ఈ హెల్త్ ప్రివెన్షన్ ఆఫ్ డిజీజ్ పైన ఫోకస్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ రోగాలు తగ్గిపోతాయి. సో మనకి ఇవన్నీ చేశాక కూడా వచ్చే రోగాల పైన ఫోకస్ పెరుగుతుంది. సో అలా 18 ఏళ్ళు ఒక దేశంలో అంత చక్కగా స్ట్రక్చర్డ్ హెల్త్ సిస్టమ్ ఉన్న కంట్రీ నుంచి సడన్గా ఇండియా వచ్చేసరికి ఇక్కడ ఎవరి హెల్త్ వాళ్ళ చేతుల్లో ఉంది తప్ప ఎవ్వరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మన రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. సరే, బీద వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ చేయించుకుంటూ ఉండలేరు. ఇక్కడ హెల్త్ ఫ్రీ కాదు, డబ్బులు ఇచ్చి మనం హెల్త్ కొనుక్కోవాలి, హెల్త్ సర్వీసెస్ కొనుక్కోవాలి.
అలా అని పోనీ అఫోర్డబుల్ సెక్టర్ రెగ్యులర్గా చేయించుకుంటున్నారా అంటే ఏం స్క్రీనింగ్ టెస్ట్, నాకు బాగానే ఉంది కదా, ఏదన్నా వస్తే అప్పుడు వస్తాను మీ దగ్గరికి, ఇది కాన్సెప్ట్. ఒక పక్కన డాక్టర్ల పైన నమ్మకం లేదు. ఏదో చిన్న ప్రాబ్లం అని వెళ్తే 100 కారణాలు ఎత్తుకుతారు, 100 వంకలు ఎత్తుకుతారు, 1500 టెస్టులు రాస్తారు, ఇక అయిపోతుంది మన పని అని. సో ద హోల్ హెల్త్ సిస్టమ్ ఇక్కడ చాలా కరెక్ట్గా ఉందండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.